హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 1738. ఈ రోజు డేట్ 8th June 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే మీకు ఒక మంచి డీల్ చెప్తాను. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 8 అరౌండ్ 36,000 రూపాయలది, అరౌండ్ 17,000కి వస్తుంది. నన్ను అడిగితే ఇది భయంకరమైన డీలు అండ్ ఇది సూపర్ ప్రీమియం వాచ్ అనమాట, ఫ్లాగ్షిప్ వాచ్. మోర్ దాన్ 50% డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. దీని లోయెస్ట్ ప్రైస్ రీసెంట్గా సేల్లో మేలో జరిగిన సేల్లో అరౌండ్ ఇది 21,000కి వచ్చింది అండ్ ఇంకొక 4,000 తగ్గింది. బెస్ట్ డీల్. కావాలనుకుంటే లూట్ చేసుకోండి. కింద ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీలైతే ఇక్కడ పిన్ కూడా చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కార్డు గురించి వీడియో చేస్తాను. దాంట్లో లింక్ హైలైట్ అవ్వదు కదా, సో లింక్ ఇక్కడ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. లింక్ ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే కాపీ చేసుకోండి. ఫస్ట్ నుంచి మీకు యాపిల్కి సంబంధించిన WWDC 2026 ఈరోజు నైటే మనకి స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ మన ఇండియాలో iOS 27కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది 12:30కి లైవ్ అవుద్ది. నైట్ 12:30కి లైవ్ అవుద్ది. నేను మ్యాక్సిమం ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమేమి అప్డేట్స్ ఉన్నాయనేది వీలైతే ఒక 1 or 2 డేస్లో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఈ iOS 27 అనేది పర్టికులర్గా ఈసారి యూఐని చాలా ఇంప్రూవ్మెంట్ చేయబోతుంది. డిజైన్ చాలా మారిపోతుంది. అండ్ సిరికి సంబంధించిన అప్డేట్స్ చాలా రాబోతున్నాయి అన్నట్టు బోగట్ట. అలాగే మీకు ఇంటి ఏఐ ఫీచర్స్ కూడా కొత్తగా చాలా వరకు యాడ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ వన్ యూఐ లాగా ఉండబోతున్నట్టు కూడా చాలా వరకు తెలుస్తుంది. చూడటానికి మొత్తం కూడా వన్ యూఐ లుక్ లాగా కనిపిస్తుంది. ఇప్పటివరకు లీక్ అయిన ఫొటోస్ పిక్చర్స్ ప్రకారం చూసుకుంటుంటే. చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది అనేది మనకు నైట్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇండియా టైం మాత్రం 12:30 గుర్తుపెట్టుకోండి. ఇది డెవలపర్ బీటా ప్రోగ్రామ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. మినిమల్ బగ్స్ అయితే పక్కాగా ఉంటాయి. బ్యాటరీ డ్రైన్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత కొంచెం హీటింగ్ లాంటివి కూడా రావచ్చు. నన్ను అడిగితే పబ్లిక్ బీటా కోసం వెయిట్ చేయడం బెటర్. పబ్లిక్ బీటా మీకు అరౌండ్ సెప్టెంబర్ ఆ టైంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు సామ్సంగ్ సంబంధించిన గెలాక్సీ S26 FE వెరీ సూన్ రాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. Exynos 2500 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మెటల్ ఫ్రేమ్, IP రేటింగ్స్, Android 17 ఏ ఫీచర్స్ అన్నీ ఉంటాయి గెలాక్సీ సంబంధించిన ఫీచర్స్. సో ఇది వెరీ సూన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక బిగ్ అప్డేట్. సో యూఎస్లో మీకు ఆల్రెడీ AT అండ్ T అలాగే T మొబైల్ అని 2 పేర్లు వినే ఉంటారు. వెరైజోన్ 3 ఉంటాయి మేజర్గా అక్కడ టెలికామ్ ఆపరేటర్స్. ఇవి 3 అనుకుంటా కదా. ఇంకేమైనా ఎవరైనా యూఎస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అక్కడ ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో రాయండి. నాకు తెలిసి అయితే 3 ఉంటాయి. AT అండ్ T మొబైల్ అలాగే వెరైజోన్, ఈ 3 ఉంటాయి కదా. సో వీళ్ళకి సంబంధించిన T మొబైల్ ఏదైతే ఉందో ఈ T మొబైల్ ఫైనల్గా మన ఇండియాకి కూడా వచ్చింది. అండ్ ప్రజెంట్గా వీళ్ళు హైదరాబాద్లో ఒక ఆఫీస్ కూడా, పెద్ద ఆఫీస్ని సెటప్ చేస్తున్నారు. సో మేబీ సూన్ మనకు ఒక పోటీదారుడు రాబోతున్నాడు. 3వ పోటీదారుడు అన్నట్టు ఉండబోతుంది అనమాట. సో ఎనీవేస్ ఇది ఒక మంచి తరుణమే. ఎందుకంటే గ్లోబల్ కాంపిటీషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనకు కూడా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కొంచెం బెటర్ నెట్వర్కింగ్, బెటర్ ఇంకేదన్నా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. వెయిట్ చేద్దాం. మరి అసలు దీని కథ ఏంది, అసలు T మొబైల్ ఎందుకు మన ఇండియాకి వచ్చింది అనేది వెరీ సూన్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి సంబంధించిన అప్డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే న్యూస్ పేపర్స్లో మనకి పోగానే పొద్దున్నే టిఫిన్ చేస్తాం, దోశ తింటాం, పూరీలు తింటాం, ఇడ్లీ తింటూ ఉంటాం కదా, ఇవి వెరీ వెరీ డేంజరస్. ఈరోజు కూడా మళ్ళీ త్రూఅవుట్ నేషన్, మన ఇండియా మొత్తం కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. చాలా డేంజరస్. మీరు అందులో ఉన్న ఏదైతే ఇంక్ ఉంటుందో, ప్రింటింగ్ ఇంక్ ఉంటుందో అది వెరీ డేంజరస్. అలాగే మీకు ఆ పేపర్లు కూడా రకరకాల హ్యాండ్స్ పడుతూ ఉంటాయి. దాంట్లో ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తూ ఉంటారు పేపర్ బండల్స్. అవి మళ్ళీ మీరు ఫుడ్ తీసుకొచ్చి ఫుడ్ పెడతా ఉంటారు. ఇవి చాలా డేంజర్ అని చెప్తున్నారు. బట్ స్టిల్ మన వాళ్ళు వినరు. అండ్ అఫ్కోర్స్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో పొద్దున్నే మనం లేస్తాం, పూరి తింటాం, దోశ తింటాం, అన్నీ నడుస్తూనే ఉంటుంది. సో ఇది ఒక సేఫ్టీ వార్నింగ్ అయితే మళ్ళీ ఈరోజు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వివో వాళ్ళు X Fold 6 మీద వర్క్ చేస్తున్నారు. అండ్ వెరీ సూన్ ఇది రాబోతుందంట. చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోల్డబుల్ ఫోన్. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు నిన్న అఫీషియల్గా గ్లోబల్గా చాలా కంట్రీస్లో ఇన్స్టాగ్రామ్ ప్లస్ని లైవ్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ప్లస్, మిగతా మెటా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ప్లస్ వేరియంట్స్ లైవ్ అయింది. పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ అయితే బాగా హైలైట్ అవుతుంది. అండ్ దీంట్లో 99 రూపాయలు పర్ మంత్ మన ఇండియాలో. అండ్ ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద 69 రూపీస్ ఏమో ఇవ్వబోతున్నారు వీళ్ళు. ఈ నెంబర్ భలేగా ఉంది. సో ఈ ఆఫర్ కూడా ఇది ఇవ్వబోతున్నారు. ఒక 6 నెలల పాటు ట్రై చేయమని చెప్తున్నారు 69ని. సో ఇది మీకు రాబోతున్నట్టు తెలుస్తుంది. బట్ పర్టికులర్ మన ఇండియాలో అయితే ఇంకా లైవ్ అయినట్టు ఎక్కడ కనపడట్లేదు. మన వాళ్ళు ఎవరికైనా కనిపిస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నన్ను అడిగితే దీన్ని తీసుకుపోవడమే మంచిది. నెక్స్ట్ షామీ వాళ్ళు 2026 FX మినీ LED సిరీస్ని లైనప్ మొత్తాన్ని లాంచ్ చేస్తుంది. సో 4K టీవీలు, FX అంటే ఫైర్ ఫాక్స్ OSతో వస్తుంది.
ఆండ్రాయిడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు 4 వేరియంట్స్ ఉంటాయి. 43 ఇంచెస్ 30,000 పెట్టారు, 55 ఇంచెస్ 40,000 పెట్టారు, 65 ఇంచెస్ 60,000 పెట్టారు, 75 ఇంచెస్ 80,000 పెట్టారు. అండ్ ఇవి ప్రజెంట్గా లైవ్లో కూడా అయిపోయినాయి సేల్లోకి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి వాట్సాప్ నుంచి వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ అనేది ఫైనల్గా అందరికీ iOS యూజర్స్కి ప్రజెంట్గా లైవ్ అయిపోయిందంటే ఒకసారి చెక్ చేసుకోండి. నాకు కూడా కనిపిస్తుంది, ఇందాక చెక్ చేశాను, ఇవి న్యూస్ రాసేటప్పుడే అసలు వచ్చిందా లేదని చెక్ చేశాను. మనకు కూడా వచ్చింది, లైవ్లోకి వచ్చింది మన ఇండియాలో కూడా. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మీద ఐఫోన్లో కూడా మీరు మల్టీ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు AA+ నుంచి AA+ బ్రాండ్కి సంబంధించిన రీసెంట్ రచ్చ తెలుసు కదా, చాలా పెద్ద రచ్చ అయిపోయింది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇంకొక 2 కొత్త ఫోన్స్ తీసుకురాబోతున్నారు. AA+ Nova 2 Neo, AA+ Nova 2 Pro అని 2 ఫోన్స్ తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. సో ఇక మీద రివ్యూవర్స్కి ఎలాంటి లాక్స్ ఏం పెట్టాం, అంటే మేమేమి మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి, మీకు ఎలాంటి రూల్స్ లేవు, మీరు ఎంబార్గోస్ కూడా లేవు, మీరు ఎప్పుడైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఇవాళ ఫోన్ వస్తే మీ చేతికి ఇవాళే పోస్ట్ చేసుకోవచ్చు, ఇవాళ ఫోన్ వస్తే 10 రోజుల తర్వాత అయినా పోస్ట్ చేసుకోవచ్చు, 1 మంత్ తర్వాత అయినా పోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి గైడ్ లైన్స్ కూడా ఇవ్వము, ఎలాంటి ఎంబార్గో కండిషన్స్ కూడా ఏమి ఇవ్వము. 4 కండిషన్స్ చెప్తున్నారు, 4 పాయింట్ చెప్తున్నారు. ఒకటి, ఎలాంటి ఎంబార్గోస్ లేవు, మీరు ఎప్పుడైనా పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి గైడ్ లైన్స్ లేవు, పాజిటివ్లు నెగిటివ్ల గురించి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కి సపరేట్ కిట్స్ ఏం పంపము. 4వది, మీరు 1 వీక్ దాకా సేల్ అనేది పెట్టము. అంటే మీ చేతికి ఫోన్ వచ్చిన తర్వాత, లాంచ్ అయిన తర్వాత కూడా 1 వీక్ దాకా మేము సేల్ అనేది పెట్టము. సో అందరి ఓపెన్ రివ్యూస్ వచ్చిన తర్వాతే, అంటే ఓపెన్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతే మేము సేల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు ఈసారి మాధవ్ సేత్ గారు చాలా కాన్ఫిడెంట్గా. సో చూడాలి మరి ఈసారి ఈ 2 ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వెరీ సూన్ మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇవి ఈరోజు ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోదు.